క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు శుభోదయం. ప్రతిరోజు దేవుని స్వరంతో మన రోజును ప్రారంభించడం మనకెంతో ఆశీర్వాదకరం. ఈ ప్రభాత మేల్కొల్పు అనే అనుదిన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు మరో అడుగు ముందుకు వేద్దాం. గత సందేశంలో మనం ఏ మార్గాల్లో నడవకూడదో, వేటికి దూరంగా ఉండాలో ధ్యానం చేశాం. అయితే కేవలం చెడును విడిచిపెట్టడమే ధన్యత కాదు. ఆ విడిచిపెట్టిన ఖాళీ స్థానాన్ని దేవునితో నింపుకోవాలి. ఒక తోటలో కలుపు మొక్కలను పీకేసిన తర్వాత అక్కడ మంచి విత్తనాలు నాటకపోతే మళ్ళీ కలుపు మొక్కలు పెరిగిపోతాయి. అలాగే మన హృదయంలో దేవుని వాక్యాన్ని ఎలా నాటుకోవాలో ఈరోజు ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం నుండి 1వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ వచనంలో భక్తుడైన దావీదు 2 కీలకమైన విషయాలను మనకు బోధిస్తూ ఉన్నారు. మొదటిది ఏంటంటే దేవుని వాక్యమందు ఆనందించటం. చాలామందికి బైబిల్ చదవడం అనేది ఒక భారంగానో లేదా ఒక పనిగానో ఉంటుంది. కానీ ఇక్కడ ఆనందించుట అనే పదం వాడబడింది. ప్రియమిత్రులారా, మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. మీకు ఇష్టమైన ఆహారం తింటున్నప్పుడు లేదా ఇష్టమైన వారితో మాట్లాడుతున్నప్పుడు కలిగే సంతోషం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కలుగుతుందా? ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే ఆ వాక్యం మనతోనే మాట్లాడుతుందని మనం గుర్తించినప్పుడు. అది కేవలం పుస్తకం కాదు, అది మన ఆత్మకు ఆహారం అని మనం తెలుసుకున్నప్పుడు. ఈ లోకపు వినోదాలు ఇచ్చే సంతోషాలు చాలా క్షణికమైనవి. కానీ వాక్యం ద్వారా నిజ ఆనందాన్ని మనం పొందుకోగలిగితే అది ఎల్లప్పుడూ మన అంతరాత్మను బలపరుస్తూనే ఉంటుంది. ఇక ఈ వాక్యంలో రెండో విషయం దగ్గరికి వచ్చినట్లయితే దివారాత్రము ధ్యానం చేయడం. ధ్యానించడం అంటే కేవలం చదివి అది మూసేయడం కాదు, నెమరు వేసుకోవడం. ఉదాహరణకు ఒక ఆవు గడ్డిని తిన్న తర్వాత ఎలా నెమ్మదిగా కూర్చుని నెమరు వేస్తుందో, మనం ఉదయం చదివిన వాక్యాన్ని లేదా వింటున్న వాక్యాన్ని రోజంతా మన ఆలోచనల్లో ఉంచుకోవాలి. మరో చిన్న ప్రశ్న మీకు. ఈ ఉదయం మీరు చదివిన వాక్యం లేదా నిన్నటి రోజు విన్న వాక్యం మధ్యాహ్నంనో లేకపోతే సాయంత్రమో మీ పనులు మీరు చేసుకుంటున్నప్పుడు గుర్తొస్తుందా? దానికి వ్యతిరేకంగా మీ జీవితాల్లో లేకపోతే మన జీవితాల్లో వెళుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని గద్దిస్తుందా? మన కష్ట సమయాల్లో దేవుని వాగ్దానాలు మన మనసులో మెదులుతున్నాయా? దివారాత్రం ధ్యానించడం అంటే మన ప్రతి నిర్ణయంలో దేవుని వాక్యాన్నే మన సొంత సలహాదారుడిగా ఉంచుకోవడం. రాత్రి పడక మీద సైతం ఈ లోకంలో ఉండే చింతలు, మన జీవితంలో ఉండే బాధలు మనకు గుర్తురావడం కన్నా ఆయన మాటలు మనకి తోడుగా ఉంటాయి. ప్రియమైన ఆత్మీయ స్నేహితులారా, వాక్యాన్ని ధ్యానించడం వల్ల మన జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. దేవుని వాక్యం ఒక అద్దం లాంటిది. అది మన అసలు రూపాన్ని మనకు చూపించేస్తుంది. అది ఒక ఖడ్గం లాంటిది. మనలోని తప్పుడు ఆలోచనలు ఎప్పటికప్పుడు నరికివేస్తుంది. అది ఒక గొప్ప వెలుగు లాంటిది. మన జీవితాల్లో ఉండే చీకటి మార్గాలను పారద్రోలి మంచి దారిని చూపిస్తుంది. మన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, అంటే వాక్యం ఎప్పుడైతే మనం ధ్యానించటం మన జీవితంలో కోల్పోతామో, మన హృదయం ఈ లోకపు వార్తలతోనో, రకరకాల భయాలతోనో, వివిధమైన ఆందోళనలతోనో నిండిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం దివారాత్రము వాక్యం మీద మనసు పెడతామో, అప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక దైవికమైన శాంతి ప్రవేశిస్తుంది. ఈ ఉదయం మీరు ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను కేవలం ఈ రోజు నుంచి బైబిల్ చదివేవాడిగా కాకుండా నీ మాటలు ప్రేమిస్తూ వాటిలో ఆనందించే బిడ్డగా ఉంటాను అనే తీర్మానంతో ముందుకు వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ ఉదయం నీ వాక్యం అనే అమృతాన్ని మాకు రుచి చూపించినందుకు వందనాలు. నీ ధర్మశాస్త్రమందు మేము ఆనందించే హృదయాన్ని మాకు ప్రసాదించండి. ఈ లోకపు గోల మా చెవుల్లో పడకముందే
ఈ మొదటి గడియలో నీ స్వరం మా హృదయాన్ని తాకనివ్వండి. మేము చదివే ప్రతి మాటను నెమరు వేసుకుంటూ నీ చిత్తానుసారంగా జీవించే కృపను మాకు దయచేయండి. ఈ అనుదిన ఆధ్యాత్మిక ప్రయాణంలో నీవే మాకు దిశానిర్దేశం చేయమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయం మరో శక్తివంతమైన వాక్యంతో మళ్ళీ కలుసుకుందాం. రోజంతా దేవుని స్వరాన్ని అనుభవించడానికి ఉపయోగపడే ఈ సందేశాన్ని ఇతరులకు షేర్ చేయడం మరొకండి. దేవుడు మనల్నందరినీ దీవించునుగాక.